క్రైమ్లో నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. రాజ్! రాత్రి 2 గంటలకి తన రూమ్లోకి భర్తకి మాత్రమే ప్రవేశం ఉంది. అది కాకుండా ఇంకెవరికీ లేదు. ఇలా గదిలోకి చొరబడిన వాళ్ళని ఎలాగ శిక్షించడం? అతను రూమ్లోకి వచ్చిన విధం చూస్తుంటే ఇది ఖచ్చితంగా అతని భర్తే కాదు, మరి ఇంకెవరు? ఆ మనిషి ఎవరై ఉంటారు? అలా నిద్రపోతున్న ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి ఎలా వీడు ఇంతటి సాహసానికి వాడు ఒడికట్టాడని చెప్పండి. ఇది మాత్రమే కాదు, ఆ రూమ్లో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ సంఘటనలో ఇదే నిజం. దీన్ని తెలుసుకోవాలంటే మన కాలచక్రం కొంచెం వెనక్కి తిప్పాల్సిందే. కంచన్, కంచన్ ఎంతసేపు తీసుకుంటావు? ఇదిగో వచ్చేసాను. ఇది చేయడానికి ఎంత సమయం పట్టిందా నీకు? సారీ. అరే చూసుకోవా, నీ ధ్యాస ఎక్కడుంది? సారీ. అన్నిటికీ సారీయే. సారీ తప్పించేదైనా తెలుసా నీకు? చూడమ్మా, పనిచేసేటప్పుడు శ్రద్ధగా చెయ్యాలి. సరే అత్తయ్య. ఏమైంది? నీ చేతులు చూపించు. నీ చేతుల్ని చూపించమన్నాను కంచన్. నేను నీకు ఫస్ట్ నైట్ అప్పుడే చెప్పాను, నేను ఎప్పుడు 12 సెంటీమీటర్లో ఉన్నా 25 గ్రాములు వీటి మాత్రమే తింటాను. అరే ఏంటి బాబు, ఈరోజు మీకు పెళ్లి రోజు కదా, కొంచెం కొంచెంగా తన అంతా నేర్చుకుంటుంది. నేను తనకి నేర్పిస్తాను. నువ్వేం బాధపడకు. బ్రేక్ఫాస్ట్ త్వరగా తిను, టైం అవుతోంది. తిను. నా కొడుకు ఇంజనీర్. తను ఏ వస్తువైనా సరే కరెక్ట్గా కొలుస్తాడు. తనకి చిన్నప్పటి నుంచి అదే అలవాటు. నేను తనకి 12 సెంటీమీటర్ చపాతీ చేసి పెడతాను. నువ్వేం కంగారు పడకు, నువ్వు కూడా నేర్చుకుంటావు. నేను నీకు నేర్పిస్తాను. చూపించమ్మా, ఇది చాలా ఎక్కువ. వెళ్ళమ్మా, వెళ్ళి ఐస్ ఒత్తడం పెట్టుకో. నేను తర్వాత భోంచేస్తాను.
అమ్మా కంచన్, అ, అ. నువ్వు ఏం వెతుకుతున్నావమ్మా? అది నేను రాత్రి నా బంగారం ఇక్కడే పెట్టాను, కానీ ఇప్పుడు అది ఇక్కడ లేదు. నువ్వు మీ అమ్మగారింటి నుంచి చాలా కాస్ట్లీ నగలు తీసుకొచ్చావు. అది ఇలా బయట పెడితే ఎలాగా? మన ఇంటికి చాలా పనివాళ్ళు వస్తున్నారు కదా. తర్వాత సురేష్ బంధువులు కూడా ఇక్కడికి వస్తుంటారు కదా. మంచివేళ నేనే చూశాను, అది తీసుకెళ్లి నా కబోర్డ్లో ఉంచాను. నువ్వు ఎప్పుడు ఆ నగ వేసుకోవాలనుకుంటే నన్ను వచ్చి అడుగు. నీకు అందమైన పొడవటి జుట్టు ఉంది. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. ఉం? నీ కేశం చాలా బాగుంది. హ్మ్? నీకు నొప్పడుతుందా? నేను బాగా కొట్టేశాను కదా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీరేంటి ఇక్కడ? హా, మీ వైఫ్తో పాటు మీరు బయటికి వెళ్తున్నారా? అవును సార్, అది కంచన్ని తన అమ్మాళ్ళింటికి నేను తీసుకొని వెళ్తున్నా. మరి కోటా ప్రాజెక్ట్ ఫైల్ మీ దగ్గరే ఉందిగా, అది నాకు ఇవ్వండి. మేడంని ఇక్కడ వదిలేసి మీరు సైట్కి తిన్నగా వచ్చేయండి, ఎందుకంటే ఆర్కిటెక్ట్తో మీటింగ్ ఉంది. సరే సార్, నేను వెంటనే తీసుకొని వస్తాను. మరేమో మేడం, కంగ్రాచులేషన్స్. నేను ఎందుకురా కంగ్రాచులేషన్స్ చెప్తున్నానని మీరు ఆలోచిస్తున్నారు కదా, నాకు అర్థమైంది. నేను నిజం చెప్పనా, సురేష్ చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే మీలాంటి భార్య తనకు దొరికింది కదా. సార్, మీరు అడిగిన ఫైల్. సరే, మీరు సైట్కి త్వరగా వచ్చేయండి. ఓకే సార్, నేను త్వరగా వచ్చేస్తాను. అయితే మేడం, నేను వెళ్ళొస్తాను. కూర్చో. ఎందుకు ఇది స్టార్ట్ అవడం లేదు? దిగి తొయ్యు. బండిని తొయ్యమని చెప్పానా? చెవులు పోయాయి నీకు? బాగా తొయ్యు. వచ్చి కూర్చో. అరే రే, నువ్వు కింద పడిపోయావా? నీకు బైక్లో సరిగ్గా కూర్చోవడం తెలియకపోతే మీ నాన్ని కారు అడగొచ్చు కదా. పద. సరిగ్గా కూర్చో.
శారీని అడ్జస్ట్ చేసుకో. మంచి కాలం అక్కడ ఎటువంటి లారీ రాలేదు, లేకపోతే ఏమై ఉండేది. మా ఆఫీస్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇదే విధంగా వాడికి జరిగింది. వాడు వైఫ్తో పాటు హైవేలో వెళ్తున్నాడు. హఠాత్తుగా ఒక ట్రక్ వచ్చి వాళ్ళిద్దరిని గుద్దేసింది. తన వైఫ్ అక్కడ స్పాట్లో చనిపోయింది. నాకు చాలా భయంగా ఉంది. కంచెనికి కూడా ఇలాగ అవుతుందేమో. ఇదిగో బాబు, దయచేసి అలా మాట్లాడుకో. చెప్పాలంటే నేనెప్పుడు బైక్ ఎక్కలేదు, అందుకే నేను యూజ్ చేయలేదు. ఇదంతా మీకు ముందే తెలుసుంటే ఎందుకు కారు కొనివ్వలేదు? ఎందుకు కారు కొనలేదు? మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. వద్దు, థ్యాంక్ యూ. నాకు ఆకలేయట్లేదు. నాకు బాగా టైం అయింది, నేను సైట్కి వెళ్ళాలి. నువ్వు ఎలా కింద పడ్డావమ్మా చెప్పు. నాకు తెలియలేదుమా. వచ్చావమ్మా? సురేష్ చెప్పాడు నువ్వు బైక్లో వెళ్ళేటప్పుడు కింద పడిపోయావట. నీకు దెబ్బేం తగలలేదు కదా? లేదత్తయ్య, ఇది చాలా చిన్న దెబ్బే. హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ వేసుకున్నాను. మీరేం బాధపడకండి. చాలా మంచి పని చేశావు, నువ్వు ఇంజెక్షన్ చేసుకున్నావు. గుర్తొచ్చింది. సురేష్ చెప్పాడు మీ నాన్నగారు నీకు కారు కొనిస్తారట. లేదత్తయ్య, అలా అంతా ఏం లేదత్తయ్య. ఎలా మా అమ్మ నాన్న కారు కొనిస్తారు? ఎలా చూసినా నాకు కావాల్సింది కన్నా ఎక్కువే చేశారు కదా వాళ్ళు. చాలా మంచిది. నీ ఫ్యామిలీ వాళ్ళతో చెప్పలేదు, లేకుంటే బాధపడి ఉంటారు. అందరూ టెన్షన్ అవుతారు కూడా. సరే, సురేష్ వచ్చే సమయం అయింది. నువ్వు వెళ్ళి త్వరగా టిఫిన్ రెడీ చేయి. సరే అత్తయ్య. వెళ్ళు. కొంచెం ఆగమ్మా. అదేంటంటే చపాతీని 12 సెంటీమీటర్ కంటే ఎక్కువగా చేయకూడదమ్మా. జ్ఞాపకం ఉంది కదా? ఉందత్తయ్య. సారీ సారీ. ఏంటిదే ఇది? నువ్వేం చేస్తున్నావు బాబు? ఇందులో తన తప్పే ఉంది. నువ్వెందుకు ఎంత కోపడుతున్నావు? నేల మీద ఉన్న టైల్స్ వల్ల తన స్లిప్పర్ కాస్త స్లిప్ అయింది అంతే. అందుకు తనేం చేస్తుంది? చెప్పులు తీయే. నీ చెప్పుల్నే తీయమన్నాను. ఇంకొకసారి నీ కాల్లో ఈ చెప్పునైతే నేను చూశాననుకో, నీ కాళ్ళని నేను విరగొడతా. అర్థమైందా? కూర్చో.
కూర్చో అన్నా. సరిగ్గా కూర్చో. చెప్తున్నానా? ఎక్సెల్ షీట్ నీకే. పట్టుకోమన్నాను. చదువే. కంప్లీట్, ఇన్కంప్లీట్, వర్కింగ్ ప్రోగ్రెస్. కంప్లీట్, ఇన్కంప్లీట్, వర్కింగ్ ప్రోగ్రెస్. ఒక రోజు మొత్తానికి ఈ పని అయితే అవ్వలేదనుకో, అంటే టాస్క్ అవ్వలేదనుకో, ఇందులో ఎందుకని రీజన్ రాయాలి? ఏం చేయాలి? నువ్వేం చేయాలి? ఇందులో రాయాలి. నువ్వు ఏదైతే కిచెన్లో వండుతున్నావో దాన్ని కూడా, ఎలక్ట్రిక్ మీటర్ ఎంత దూరం వెళ్ళిందో, పాలు, పన్నీరు, గ్యాస్, టీ పౌడరు, ఇవన్నీ నువ్వు క్యాల్కులేట్ చేసిన తర్వాత నువ్వేం చేయాలి? రాసి పెట్టాలి. లంచ్ని, బ్రేక్ఫాస్ట్ని, డిన్నర్ని కూడా, ఈ మెనూ అన్నిటినీ కూడా ఒక రోజుకు ముందుగానే నా దగ్గర కన్ఫర్మ్ చేసి నువ్వు చెప్పాలి. నువ్వేం చేయాలి? మీ దగ్గర కన్ఫర్మ్ చేసి చెప్పాలి. ఇకపై అంతా ఇలాగే జరగాలి. అన్నిటినీ టైంకి చేసి పెట్టాలి. సరైన పద్ధతిలో చెయ్యాలి. ఇలా చూడు. ఎలక్ట్రిక్ మీటర్ 2 యూనిట్, తర్వాత కాయగూరలు కేజీ బియ్యం, పాల్ 1 లీటర్, బంగాళదుంప 300 గ్రాములు, ఆనియన్ 200 గ్రామ్, అల్లం 10 గ్రాములు, టీ పొడి 30 గ్రాములు. వాటర్ రీడింగ్ మీ బాబు వచ్చి రాస్తాడా? సారీ. సారీయా? ఈ రోజు నుంచి ఈ షీట్లో ఉన్న కాలం అన్నిటినీ నువ్వు ఫిల్ చేసి పెడుతున్నావు. అర్థమైందా? కంచన్, రండమ్మా. అమ్మా, ఏంటి సడన్ గా వచ్చారు? అమ్మా నిన్ను చాలా మిస్ అయ్యాను. నేను కలుద్దామని వచ్చేసాను. నువ్వు ఇక్కడ అసలు ఏం చేస్తున్నావమ్మా? మీ ఇంట్లో పని వాళ్ళు లేరా? లేదుమా, అది వచ్చి పని చేసే వాళ్ళు రాలేదమ్మా, అందుకే నేనే చేసేద్దామని చేస్తున్నాను. మీరు రండి కూర్చోండి. అమ్మ కాస్త ఫ్యాన్ ఆన్ చేయమ్మా, చాలా చెమటగా ఉంది. అమ్మా, ఫ్యాన్ వర్క్ అవ్వలేదు. నేను మీకు మంచినీళ్ళు తీసుకొస్తాను. అదంతా అక్కర్లేదమ్మా, నువ్వు రా నా పక్కన కూర్చో. నీ ఒళ్ళేంటమ్మా ఇలా కాలిపోతుంది? టాబ్లెట్ వేసుకున్నావా? అది సాయంత్రం వెళ్ళి కొంటానమ్మా. మీ కూతురికేం పట్టురాలేదా? ఒట్టి చేతులతో వచ్చారు. ఫ్యాన్ ఆన్ చేయి.
నిన్ను ఫ్యాన్ ఆన్ చేయమని చెప్పాను. మీ అమ్మకి ఎంత చెమటలు పుడుతుందో చూడు. వెళ్ళు. బాబు కంచన్కి మందు తీసుకొచ్చావా? మందులా? ఏ మందులు? తన ఒళ్ళు జ్వరంతో కాలిపోతుంది. తిను ఎప్పుడూ ఇలాగే ఉంటుంది కదా. ఇప్పుడు మాత్రం ఏంటి? వెళ్ళి టీ వేసి తీసుకురా. నాకు మాత్రం ఒక కప్ టీ తీసుకొనిరా. నాకు మాత్రమే ఒకటి. త్వరగా. అమ్మా, నువ్వు దేని గురించి దిగులు పడకమ్మా. త్వరలో అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ఎంత త్వరగా ఒక బిడ్డని కంటే అప్పుడు నిన్ను బాగా చూసుకుంటారు. ఆ తర్వాత పోను పోను సురేష్ కూడా నిన్ను అర్థం చేసుకుంటాడు. ఇంకా పనిలో కూడా బిజీగా ఉంటాడు. అన్నీ సర్దుకుంటుందమ్మా, సర్దుకుంటుందిలే. సురేష్ మనసు లోతుల దాకా చాలా బాధపడ్డాడు. అతని పరిస్థితి కూడా రోజు రోజుకి క్షీణిస్తూనే ఉంది. ఇంకా కంచన్ తను వీలైనంత వరకు తన భర్త పెట్టే కష్టాలని భరిస్తూనే ఉంది. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు శోభ ఇంకా కమల్నాథ్ కూడా కంచన్ ఉన్న ఈ పరిస్థితిని బాగా గమనించి మెల్లమెల్లగా సర్దుకుంటుందనే అనుకున్నారు. తల్లిదండ్రులు అలా చేయడం వల్లనే కంచన్ ఇటువంటి సమయంలో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటికి రావడానికి కంచన్ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కంచనోడ తల్లిదండ్రులు ఇంకా కొంచెం ముందుగానే అలర్ట్గా ఉండుంటే తన కూతురికి అబద్ధమైన నమ్మకాన్ని ఇవ్వడానికంటే ముందే సరైన దారిని వెతికేవాళ్ళు. ఇక కంచన్ ఈ స్థితి నుంచి మనం కాపాడగలిగే వాళ్ళం. సురేష్ అంతా అతని వల్లే. మేడం, ఒకసారి మీ చెయ్యి ఇవ్వండి. చెయ్యి ఇవ్వండి. మీరు వంటని ఎంత టేస్ట్గా చేశారంటే మీ చేతికి ముద్దు కూడా ఇవ్వచ్చు. కంచన్ మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మీ హోటల్కి అస్సలు వెళ్ళడం లేదు. ఇంత టేస్టీ భోజనం ఎక్కడ దొరుకుతుంది? బాబు, ఈ జుట్టు నాది కాదు. ఎందుకంటే పొద్దున్నుంచి నేను కిచెన్ వైపు వెళ్ళలేదు. సార్, మీరు అలా తింటూ ఉండండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. అది నీ వెంట్రుకలే కదా? ఈ రోజు నుంచి నువ్వు ఏ తప్పు చేసినా సరే నీ జుట్టు మొత్తం కత్తిరించి నిన్ను గుండుదాన్ని చేస్తాను. అర్థమైందా? నీ జుట్టు చాలా అందంగా ఉంది. సురేష్, మీరెక్కడున్నారు? ఇంకా సైట్కి ఎందుకు రాలేదు? నేను మీకోసం చాలాసేపుగా వెయిట్ చేస్తున్నాను. సార్, బయలుదేరిపోయాను. ఏదో టాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను. సురేష్, ఇంకా ఎన్ని రోజులకి టాక్సీ బైకుల్లో వస్తుంటారు? మీరు ప్రమోషన్కి ట్రై చేయొచ్చు కదా. ఇంకా ఎన్నాళ్ళకి మీరు జూనియర్ ఇంజనీర్గా ఉంటారు? ఒకసారి ప్రమోషన్ వచ్చిందంటే కారు, బంగ్లాలు అన్నీ వచ్చినట్టే. సరే, అది నాకు కూడా కావాలి. దానికి మీరు కాస్త దారి చూపిస్తారా? దాని రేటు 50 లక్షలు. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ దక్కదు.
మీరు ఒక పని చేయండి, నేను మీ ఇంటికే వస్తున్నాను, మీరు రెడీగా ఉండండి. సరే సార్, మిమ్మల్ని ఎంట్రన్స్లో చూస్తాను. ఓకే. కంచన్, కంచన్, నా బ్యాగ్ ఎక్కడా? ఇదిగోండి. మీ నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు 50 లక్షల రూపాయలు అరేంజ్ చేయమని చెప్పు. ఈ రోజే దాన్ని రెడీ చేయమని చెప్పు. కానీ 50 లక్షలు మీరు కొంచెం అర్థం చేసుకోండి, ట్రై చేయండి. నాన్న వల్ల 50 లక్షలు ఇవ్వలేరు. ఆల్రెడీ మన పెళ్ళికి మీరు అడిగినవన్నీ ఆయన ఇచ్చేశారు. దాని తర్వాత మీ 12 lakhs చదువుకైన డబ్బులు తానే కడుతున్నారు. ఆయన దగ్గర తన పెన్షన్ తప్ప ఇంకేమీ లేదు. ఆయన వల్ల ఇవ్వలేరు. హా? ఇల్లుంది కదా, ఇంటిని అమ్మేయండి. డబ్బులు 50 లక్షలు. హా? నా వల్ల ఇది చేయలేను. ఏంటి ఏంటి నువ్వేమన్నావు? నన్నే ఎదిరిస్తావా? ఇంటి నుంచి బయటికెళ్ళు. వదిలేయండి. వెళ్దామా? వెళ్దాం సార్. సార్, నేను ఒక ముష్టి ఫ్యామిలీ దగ్గర ఇరుక్కుపోయాను. అల్లుడు కంటే కోర్టుల్లోనూ ఇల్లులు ఆస్తి ఇస్తారు, కానీ నా వల్ల 50 లక్షలు కూడా తీసుకోలేకపోయాను. సురేష్, మీరు మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు డబ్బు తీసుకోవాలి? మీతో పాటే ఐశ్వర్యం ఉందిగా, దాంతో మీరు ఏవైనా చేయొచ్చు. ఏమంటున్నానో అర్థమవుతోందా? సరే, ఒక మాట చెప్పండి, డిన్నర్కి ఎప్పుడు పిలుస్తారు? ఇది నీకోసమే, తీసుకో. శారీ చాలా బాగుందండి. నేను బ్యాక్లెగ్స్ యూజ్ చేయనండి. నా బాస్ ఈరోజు తినడానికి రాత్రి వస్తున్నారు. ఈ శారీని వేసుకొని నువ్వు రెడీగా ఉండు. వెళ్ళి భోజనం తయారు చెయ్యి. మేడం, మీరు మాకు కంపెనీ ఇవ్వండి. మీరు లేకుండా ఈ పార్టీ ఏం బాగుంటుంది. ఉండండి, మీకు ఒక పెగ్గు వేస్తాను. ఇదిగోండి, తీసుకోండి. లేదు, నేను తాగనండి. ఇలా వచ్చి కూర్చో. మీకు అన్ని సంతోషాలు దక్కబోతున్నాయి. మీ హస్బెండ్కి
ప్రమోషన్ దొరకబోతోంది. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. తీసుకోండి. తాగమంటున్నానా? తాగు తాగు. హ్మ్. అంతే అంతే అయిపోయింది. ఉండండి, మేడంకి ఇంకో పెగ్గు వేస్తా. ఆ, ఆ. ఇదిగోండి, మీ చేత్తోనే ఇవ్వండి. వద్దు ప్లీజ్. అరే 1-2 పెగ్గులకంతా ఏమీ కాదు. తాగు వద్దు. తాగు. ఇది ఒకటి మాత్రమే. తాగు తాగు తాగే తాగే. ఆ, తాగు తాగు. ఆ. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. వెళ్ళు. నన్ను పడుకోనివ్వండి. నేను చాలా టైర్డ్గా ఉన్నాను. నాకు నిద్ర వస్తుంది. వదలు! నన్ను వదలండి! ఏయ్. ఊరికే పడుకుంటున్నావు, అర్థమవుతుందా? సరే, ఇకపై తను ఏమీ చేయదు. నేను గదిని బయట నుంచి వేసేస్తాను. వద్దు వద్దు. వద్దు. నేను వద్దులు. నేను వద్దులు. నేను వద్దులు. సార్, మీకేం కాలేదు కదా? అమ్మా! అమ్మా! కంచన్, ఏమైందమ్మా? కంచన్, ఏమైంది? ఏమైందమ్మా చెప్పు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? చెప్పమ్మా, అసలు ఇక్కడ ఏం జరిగింది?
చూడమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా. చెప్పమ్మా, వాడికి నీకు గొడవైందా? చెప్పు. ఏంటమ్మా? పద, లోపలికి వెళ్దాం. రా. భయపడకమ్మా, రా. నేనున్నాను కదా. బాధపడకమ్మా, అన్నీ సర్దుకుంటుంది. అవునన్న, తను చెప్పేది నిజమే. నీకేమీ కాదు, నీతో మేమున్నాం కదా. అది సురేషే అనుకుంటాను. నువ్వు లోపలికెళ్ళమ్మా, నేనెళ్ళి చూస్తాను. ఇన్స్పెక్టర్ గారు, మీరా? నేనే. మిస్టర్ సురేష్ ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. అతని భార్య అతని బాస్ని దాడి చేసి ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకుని పారిపోయినట్టు చెప్పారు. చెప్పండి, ఆవిడెక్కడా? ఇన్స్పెక్టర్ సార్, కంచన్ ఇక్కడికి రాలేదు. అది మేము చూసి చెప్తాం. కానిస్టేబుల్, మొత్తం ఇల్లంతా సెర్చ్ చేయండి. మీరు ఇటు వెళ్ళి చూడండి. అది కాదు ఇన్స్పెక్టర్, మేము చెప్తున్నాగా కంచన్ ఇక్కడికి రాలేదని. నాకు తెలుసు కంచన్ ఎక్కడున్నారో. నా మాట వినండి ఇన్స్పెక్టర్, మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కంచన్ ఇక్కడ లేదు సార్. సార్, ఇల్లు మొత్తం వెతికాం సార్, కంచెన్ ఎక్కడా లేదు సార్. చెప్పానుగా, ఎంత చెప్పినా వినిపించుకోలేదు. The number you're trying to call is currently not reachable. ఏమైంది సురేష్? తెలియట్లేదమ్మా, బాస్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. నేను హాస్పిటల్కి వెళ్ళి చూసొస్తాను. నువ్వెలా ఇక్కడికి వచ్చావు? నిన్ను పోలీస్ నేను అక్కడ. ఇక్కడ నీకు శిక్ష ఇవ్వడానికి వచ్చాను. నీ ఆటని ఆపడానికి వచ్చాను. నాకే సత్తా చూపిస్తున్నావా? నువ్వింత చండాలంగా నడుచుకుంటావని నేను కళ్ళ కూడా ఊహించలేదు. నువ్వేం చేసినా నేను సర్దుకుపోయింది ఎందుకని తెలుసా? మా అమ్మ ఇదంతా సర్దుకుపోతాయని చెప్పిందనే నేను ఊరుకున్నాను. కానీ నువ్వు కేవలం నీ ప్రమోషన్ కోసం నీ బాస్తోనే నన్ను పంపించావు. ఛీ! ఇందులో మీ అమ్మ కూడా నీకు తోడు. మిమ్మల్ని మా అమ్మలాగే అనుకున్నాను, కానీ నన్ను ఒక మనిషిలాగా కూడా మదించలేదు కదా. మీ అందరినీ ఊరికే వదిలే పనిలేదు. మీరు చేసే ఫ్రాడ్ని అందరికీ చెప్తాను. ఇది ఎక్కువగా మాట్లాడుతోంది, మాట్లాడొద్దని చెప్పు. నువ్వు ఇక్కడి నుంచి కదలాలంటే అది నేనే చెప్పాలి. నా ప్రమోషన్ కోసం నువ్వు ఒక్క రాత్రి నా బాస్తో పాటు పడుకుంటే ఏమైపోతావే? నీ బాడీని నేను కాల్చబోయే దాంట్లో ఆ పోలీసులు కూడా నిన్ను కనిపెట్టలేరు. ఇదిగో, ఇది తీసుకో. కాల్చు, కాల్చేయి. దీన్ని కాల్చు. ముందు దీన్ని కాల్చేయాలి. నన్నే ఇరికిస్తావా? వద్దు, ఇలా చేయొద్దండి. వద్దు వద్దు, ప్లీజ్ వద్దు. రండి ఇన్స్పెక్టర్, రండి. సురేష్, ఆగు. ఆపండి. ఆపో. కంచన్, రాడు. అరే కంచన్, లే, పైకిలే, భయపడ. ఇచ్చానికో ఏం చేయాలనుకున్నావు? కంచన్, నీకేం కాలేదుగా? ఇన్స్పెక్టర్ సార్, వీడే వీడి ప్రమోషన్ కోసం వాడు బాస్తో పడుకోబెట్టాడు. వీడిని ఊరికే వదలకండి. వీడంతా బతకనే కూడదు. వదలకండి మేడం. వీడికి దారుణమైన శిక్ష ఇవ్వండి. వీడిని ఇక్కడే చంపేయండి. ఇన్స్పెక్టర్ గారు, తను అబద్ధం చెప్తోంది. ఇన్స్పెక్టర్ సార్, ఇది ఒక కెమెరా పెన్.
ఇందులో వాడు చేసినవన్నీ రికార్డ్ అయింది. ఇందులో మీరు చూసి తెలుసుకోవచ్చు. ప్రమోషన్ కావాలని ఆశపడ్డావుగా, ఇప్పుడు చూడు నిన్ను ఎలా డీప్రమోట్ చేస్తాను. పదా, ఆవిడ కూడా తీసుకురండి. పదా. వదులు, నన్ను వదలండి. కంచన్, అమ్మా నీకేం కాలేదుగా? చివరిగా నిజం మాత్రమే గెలుస్తుందని ఇక్కడ నిర్ధారణ అయింది. నిజం నుంచి ఎవరూ తప్పించుకోలేరని బాగా అర్థమైంది. ఇటువంటి పని చేసినందుకు వాడికి తగిన శిక్ష పడింది. ఇక వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇలాగే ఇంకొకరు ప్రయత్నించాలని చూస్తే వాళ్ళకి కూడా ఇది ఒక గుణపాఠంగా మిగులుతుంది. కంచన్ ఇకపై తన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఇకపై ఎటువంటి ఇబ్బందులు లేవు. కంచన్ తన తల్లిదండ్రులు ఇప్పుడు తనని చాలా బాగా చూసుకుంటున్నారు. సురేష్ వాళ్ళ అమ్మలాగా కంచన్ వాళ్ళ తల్లి లేరు. కంచన్కి జరిగిన ప్రతి ఒక్క సంఘటన తనకి మాత్రమే తెలుసు. దాని గురించి సురేష్ ఎంతలా దిగజారాడో అవన్నీ పోలీసులకు వివరించారు. సురేష్ ఒక ప్రమోషన్ కోసం తన భార్యనే అమ్మడానికి సిద్ధమయ్యాడు. ఇంతలా దిగజారిన వారికి శిక్ష న్యాయం. బాగా గుర్తుంచుకోండి. మిగతా రోజులన్నీ వాడికి ఆ జైలే శరణాలయం అనే ఒక విషయం బాగా గుర్తుంచుకోండి. ఇటువంటి మృగాలకి ఇదే సరైన దండన. ఇంతటితో మీ గిరీష్ జైన్ క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక నిజమైన కథతో మిమ్మల్ని కలుసుకునేంత వరకు బీ అలర్ట్, బీ సేఫ్. క్రైమ్ అలర్ట్, నేరాలను ఎదిరించే గొంతు.